హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? ఊసరవెల్లి. అసలు నేను నా లైఫ్లో ఊసరవెల్లి అనేదాన్ని ఎక్కడ చూడలేదండి రియల్ లైఫ్లో. కానీ ఇప్పుడు ఒక ఊసరవెల్లి లాంటి మనిషిని చూశాను. ఊసరవెల్లి లాంటి మనిషి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అనుకునేశారు, ఆయన ఫిలిం మాత్రమే చూశారు. కానీ రియల్ లైఫ్లో ఒక ఊసరవెల్లిలా మాట మార్చే వ్యక్తి అంటే మన అల్లు అర్జున్ గారు. అప్పుడు అల్లు అర్జున్ గారు ఎన్నో సందర్భాల్లో ఫస్ట్ ఫిలిం గంగోత్రి ఫిలిం వచ్చినప్పుడైతే ఆయన ఏం మాట్లాడారా అంటే, ఎప్పుడు చూసినా ఒకే మాట, మెగాస్టార్ చిరంజీవి అని చెప్పేది, మెగాస్టార్ చిరంజీవి మా మామయ్య అని చెప్పేది, మా మామయ్య తరఫున ఇక మేము వస్తామని చెప్పేది ఎన్నో స్టేజ్ల్లో వచ్చేది. కానీ సాంగ్స్లో మావయ్యది మొగల్తూరు అని చెప్పేసి పాడే పాటలు కానీ అలా ఉండే వ్యక్తి ఇప్పుడు ఎలా అయ్యారా అంటే, హబ్బబ్బబ్బబ్బా, జనాల కోసమే ఫ్యాన్స్ నా ప్రాణము, ఫ్యాన్స్ నా ఇది, ఫ్యాన్స్ నుంచి నేను హీరోగా మారాను, ఎన్ని డైలాగులండి. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి స్టేజ్ మీద తను ఏం చెప్పాడు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక డ్యాన్స్ ఆడకుండా, ఒక ఫైట్ ఆడకుండా ఆయన కనిపిస్తే చాలు ఆ మ్యాజిక్ అనేది అలా పెద్ద హిట్ అయిపోతాయి, మూవీస్ మెగా హిట్ అయిపోతాయి, అట్లా మాకు వచ్చేది ఇదే అని చెప్పిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికే ఆపోజిట్గా నిలవడం అంటే చాలా బాధ అవుతుందండి. అన్నిట్లోనూ ఆ ఫ్యామిలీ కంటే మించిన మానవత్వం ఒకటి లేదు అనే ఒక పేరు ఉంది. అలాంటిది ఆ ఫ్యామిలీ తరఫున వచ్చి ఆ ఫ్యామిలీ పేరు పెట్టుకొని వచ్చి నువ్వు ఇప్పుడు ఇలా చేస్తావు అంటే చాలా బాధ అవుతా ఉందండి. ఎప్పుడు చూసినా రాజకీయ పరంగా చూసినా కానీ, ఫిలిం ఇండస్ట్రీ పరంగా చూసినా కానీ అన్నిట్లను ఆపోజిట్గానే మాట్లాడుతూ ఉండవు. మొన్న కూడా సుకుమార్ గారు ఫంక్షన్కి వెళ్ళి నాకు రావాలనిపిస్తే వస్తాను, చేయాలనిపిస్తే చేస్తాను, ఇండైరెక్ట్ వాక్యలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి చాలానే బాధ కలిగిస్తూ ఉంటారు. ఇన్నాళ్ళు మెగా ఫ్యాన్స్ నిక్క పైకి వచ్చేసి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంటేనే ఒక లెక్క లేకుండా అయిపోయింది. ఎందుకంటే కన్నా పాన్ ఇండియా స్టార్ అయిపోయినాడు కదా ఈ పుష్ప నుంచి. దానికోసము పుష్ప తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది భగవంతుడే డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే మంచి వాళ్ళ జోలికి ఎప్పుడూ రాకూడదండి, మంచి వాళ్ళ మనసు ఎప్పుడూ బాధ పెట్టకూడదు. అలాంటిది మంచి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని వచ్చి వెన్నుపోటు పడవడం అంటే, బాహుబలిలో ఎలా కట్టప్ప చేశాడో అలా రియల్ లైఫ్లో కట్టప్ప అండి అల్లు అర్జున్. అలా అంత చేసి కూడా గమ్మున ఉండిపోయి మళ్ళీ సర్దుకుని పోతాడేమో అంటే మళ్ళీ రెచ్చగొట్టే వాక్యలే చేస్తూ ఉన్నాడే కానీ రెచ్చగొట్టకుండా ఉండే వాక్యలు మాత్రం తను చేయడు. తన రియల్ క్యారెక్టరు ఇలానా, ఇంత మోసం రియల్ క్యారెక్టరా అల్లు అర్జున్ది అని చెప్పేసి ఆల్రెడీ అల్లు అర్జున్ ఫేవరెట్స్లోనే 25% అల్లు అర్జున్ ఫేవరెట్సే మారిపోయినారండి. అంత దారుణమైన క్యారెక్టరు. ఎప్పుడైనా నా ఫ్యాన్స్ నాకు ప్రాణం అని చెప్తా ఉన్నాడు. అప్పుడు వచ్చేసి చిరంజీవి గారి ప్రాణము, చిరంజీవి గారి చెట్లో వచ్చిండే కొమ్ములు మేమంతా, మాకు సక్సెస్ ఇచ్చినదే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పుకునే నువ్వు ఈరోజు ఫ్యాన్స్ అంటా ఉండవు. అప్పుడు ఆ మాట మాట్లాడేసి ఇప్పుడు ఊసులాగా మారిపోయి ఇప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉండవు. రేపొద్దున్నే అకస్మాత్ పుష్ప 2 ఏమైనా బ్రాండ్ సక్సెస్ అయిపోయి పాన్ ఇండియా స్టార్ అయ్యిండవరా అంటే తెలుగు ఆడియన్స్ని కూడా ఈజీగా మర్చిపోయి, తెలుగు ఆడియన్స్ని అస్సలు నువ్వు పట్టించుకోవు, హిందీ ఆడియన్స్కి పోయి మీ నిక్క ప్రాణము, మీరే నాకు సర్వస్వము అని చెప్పుకునే అట్లా క్యారెక్టర్ మీదే. కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా కానీ దయచేసి మారండప్ప. మనకి యాక్టింగ్ చేసేవాళ్ళు మస్తుగా ఉండరు. ఒక మంచి వ్యక్తికి మనము ఫ్యాన్గా ఉండామరా అంటే అది మనకు గర్వకారణం. అంతేకాని ఇలాంటి వ్యక్తికి కాదప్ప. దయచేసి మారండి. ఒక్కొక్క దీని ఒక్కొక్కలాగా మాట్లాడే ఇలాంటి అల్లు అర్జున్ లాంటి వ్యక్తులకి ఫేవరెట్స్గా ఉండడం కంటే గమ్మునుండడం చాలా మంచిది. దయచేసి మారండి. మంచి వ్యక్తులకు ఫ్యాన్గా ఉండండి, మంచి సినిమాలు చూడండి. ఇలాంటి హీరోలు 176 జనాలు వస్తారు కావాల్సింటే. అంతేకాని ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడే అల్లు అర్జున్కి మాత్రము దండమప్ప. నీకు భగవంతుడు ఉన్నాడు, దేవుడు చాలా పెద్దోడు, ఎవరికి ఎలాంటి గ్రేడ్స్ ఇవ్వాలా అని చెప్పేసి ఆయనకు బాగా తెలిసిన. మొన్ననే ఎలక్షన్లో చూసాము, ఉర్రుతులుగే వైసీపీ పార్టీకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది, జనసేనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి. అలాగే దగ్గరలోనే అల్లు అర్జున్ గర్వం కూడా దిగిపోయేలాగా, తను చేసిన తప్పు తను తెలుసుకునేలాగా సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై జనసేన.